సభకు నమస్కారం. ఈ వేదికను అలంకరించిన సభాధ్యక్షులు కేజీబీవి ఎల్కోట ప్రిన్సిపల్ గారైన శ్రీ ప్రవీణ మేడం గారికి, ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పైనపూడి ఈశ్వరరావు గారు మరియు వారి సతీమణి అయినటువంటి శ్రీదేవి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన సాహసం డిజిటల్ హబ్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరియు ఎల్కోట హై స్కూల్ ఇన్ఛార్జ్ సార్ అయిన శ్రీ సత్యం గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడున్న పిల్లలకి, ఇక్కడున్న పాఠశాలని చూడటానికి, ఇక్కడున్న జరుగుతున్న కార్యక్రమాన్ని 10 మందికి తెలియజేయడానికి వచ్చిన మా శ్రేయోభిలాష అయినటువంటి మిత్రులు, మీడియా ప్రతినిధులు అయినటువంటి శ్రీ నాయుడు గారికి మరియు గుణ గారికి, ఇతర మీడియా ప్రతినిధులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట అనే నియోజకవర్గంలో లక్కవరపుకోట అనే మండలంలో చందులూరు గ్రామానికి చెందిన ఒక మారుమూల ప్రాంతమైన కొత్త చందులూరు అనే గ్రామంలో ఒక పాఠశాల మూతపడ్డానికి గురయ్యడం జరిగింది. ఆ మూతపడిన పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలని మళ్ళీ తెరిపించాలి, ఆ పాఠశాలని మళ్ళీ తెరిపించి అక్కడున్న విద్యార్థులందరికీ మళ్ళీ చదువును అందించాలని ఒక సదుద్దేశంతో, ఒక మహా ధ్యేయంగా, ఒక మహాయుద్ధంతో ఏర్పాటు చేసిన సంస్థే సాహసం స్వచ్ఛంద సంస్థ. వీఆర్ వాకింగ్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో, నేను ఈరోజు చందులూరు జడ్పీహెచ్ హై స్కూల్లో చదువుకొని, నేను చదువుకున్న పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అది పాఠశాల క్లోజ్ అయిపోయింది పిల్లలు లేక. అటువంటి పాఠశాల, నేను చదువుకున్న పాఠశాల క్లోజ్ అయిపోయింది, దాన్ని ఓపెన్ చేయాలి, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి, అక్కడ మళ్ళీ పిల్లలు చదువుకునే విధంగా ఏదైతే ఊర్లో గుడి అయితే ఉందో గుడిలాగే బడి కూడా మన గ్రామంలో ఉండాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు నేను అప్పుడే జాయిన్ అయ్యాను నా కంపెనీలో. నాకు అప్పుడు శాలరీ 15,000 కూడా కాదు. అటువంటి సందర్భంలో ఒక సాహసోత్మకమైన నిర్ణయంతో ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేయాలి, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంథనింగ్ చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని మరింత స్థాయికి తీసుకురావాలి, వాళ్ళని ఏదైతే ప్రైవేట్ పాఠశాల వాళ్ళకి ధీటుగా అభివృద్ధి చేయాలి. నాలాంటి విద్య ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలందరినీ మళ్ళీ నేను ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఈరోజు క్వాల్కమ్ అనే కంపెనీలో వర్క్ చేస్తూ ఒక మంచి సంపాదన చేసి ఈరోజు ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అంత ఈరోజు నేను జీవితంలో ఎంత సక్సెస్ కావడానికి కారణమైనది ఏదైనా ఉన్నదంటే అది నా గవర్నమెంట్ పాఠశాల, నా ప్రభుత్వ పాఠశాల. ఆ ప్రభుత్వ పాఠశాలకు ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో 2016 ఏప్రిల్లో స్థాపించిన సంస్థ ఈరోజు ఒక చందులూరుకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, అనంతపూర్, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం అనే ఒక ట్రైబల్ విలేజ్ లో కూడా దూసుకు వెళ్ళి ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ తన సేవలు అందిస్తుందంటే దానికి కారణం నిజంగా నా వెనుకున్న టీము, నాకున్న ఎవరైతే నాకు ఈ చదువును అందించారో నా యొక్క గురువుల యొక్క ఆశీస్సులతో ఈరోజు తమిళనాడు మరియు కర్ణాటక మరియు కేరళ ప్రాంతాల్లో కూడా సాహసం స్వచ్ఛంద సంస్థ సేవలు అందిస్తుందని దాన్ని చెప్పడానికి నేను శిరహాసాన్ని. అయితే ఈరోజు ముఖ్యంగా పాఠశాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ యుగం పెరిగిపోతుంది. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి పిల్లలకి నార్మల్ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకి పుస్తకం నుంచి కంప్యూటర్ తీసుకురావాలి. ఈరోజు డిజిటల్ యుగం ఒక దీనిగా అభివృద్ధి చెందుతుంది. యాక్చువల్గా ఎక్కడున్న టెక్నాలజీ పెరిగిపోతుంది. మన పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళ టెక్నాలజీ అందించాలి, వాళ్ళ కంప్యూటర్ యుగాన్ని అందించాలి అనే ఒక ఉద్దేశంతో
సాహసం డిజిటల్ హబ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన అక్కడ మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్లో మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ మన సాహసం డిజిటల్ లైబ్రరీని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మేడం గారు ఈరోజు అసలు యాక్చువల్ చెప్పాలంటే ప్రవీణ మేడం లాంటి ఒక ప్రధానోపాధ్యాయులు అంటే ప్రిన్సిపల్ గారు రావడం నిజంగా మనం చేసుకున్న ప్రతిసారి గణేష్ గారు మీరు ఆ స్కూల్ ప్రొవైడ్ చేస్తారు, ఈ స్కూల్ ప్రొవైడ్ చేస్తారు, మా స్కూల్కి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అని ఆవిడ కంటిన్యూస్ గా నన్ను ఫాలోఅప్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ ఫాలోఅప్ ఈ రోజు మన సాహసం డిజిటల్ అంటే చాలా మంది తక్కువగా ఉంటారు. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ వాళ్ళకున్న టైం కారణంగా ఏదో ఒకటి. బట్ మేడం గారు తన యొక్క సమయాన్ని తను తీసుకుంటూ నాతో ఇంతకు ముందు కూడా మనం ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది ఉపాధ్యాయులు కొరతుంది. అటువంటి ప్రాంతంలో ఆచార్య అనే ఒక కార్యక్రమాన్ని సాహసం స్వచ్ఛంద రూపొందించి ఏ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారో ఆ పాఠశాలకి మేము స్వయాన వాళ్ళకి ఉపాధ్యాయులను ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ ఆచార్య కార్యక్రమం కూడా మన కేజీబీవి మన ఇంతకు ముందున్న మేడం గారు ఎవరైతే ఉన్నారో కిరణమయ్య మేడం గారు, ఆవిడ వల్ల మనం ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ ఈ స్కూల్ పరిచయం చేయడం జరిగింది. ఈ సభాముఖంగా ఆవిడ కూడా నేను ఈ సభాముఖంగా ఆవిడ కూడా అభినందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఇప్పుడు మనం ఇక్కడ సాహసం చేసింది ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే మీరు వినియోగించుకోవాలి, కంప్యూటర్స్ వినియోగించుకోవాలి. నా ఒకే ఒక గోల్ 10th క్లాస్ దాటిన తర్వాత మీకు ఏవైతే లాంగ్వేజెస్ ఈరోజు కంపెనీ నుంచి అడుగుతున్నారు, ఏవైతే స్కిల్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, కంపెనీస్ నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్కిల్స్ ని సాహసం డిజిటల్ హబ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయాలన్నదే మా యొక్క మెయిన్. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్కిల్ సెన్సస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. అటువంటి కార్యక్రమానికి ముందుగానే మీ ఫ్యామిలీకి వచ్చి ఎవరొకరు వచ్చి ఒక ప్రభుత్వ ప్రతినిధి వచ్చి అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క స్కిల్ ఏదైనా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు సాహసం డిజిటల్ హబ్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మీరు చెప్పగలిగే ఒకే ఒక స్కిల్ ఏంటంటే మాకు డిజిటల్ టెక్నాలజీలో మాకు ఈ స్కిల్ ఉందని మీరు చెప్పగలిగే రోజు రావాలని నేను ఈ సభాముఖంగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోవాలి. కంప్యూటర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ ప్రతి ఒక్కదాన్ని ఇప్పటి నుంచే మీరు అలవాటు పరచుకోవాలి. అంతేకాకుండా త్వరలోనే సాహసం డిజిటల్ హబ్ అనే దీంట్లో భాగంగా మనం అంటే అతి త్వరలోనే ప్రతి ఒక్కరికి సాహసం డిజిటల్ హబ్ దీంట్లో భాగంగా మొత్తం అన్ని మండలంలో ఉన్న అన్ని పాఠశాలకి మనం డిజిటల్ స్కిల్స్ అనే ఒక పోటీని కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పోటీల్లో కూడా మన పాఠశాల ఏదైతే ఉందో మన కేజీబీ పాఠశాల అనేది ముందుగా రావాలని నేను ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్య చాలా మంది ఎంతో మంది ఆడపిల్లలు ముఖ్యంగా మా నాయుడు గారికి తెలుసు. యాక్చువల్గా చాలా మంది ఆడపిల్లలు ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చదవడానికి అన్నది ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు డబ్బుని పెట్టలేక అర్ధంతరంగా పిల్లల్ని అప్పటికే స్టాప్ చేయడం జరుగుతుంది. అటువంటి ఒక దీన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ చైత్ర అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఎవరైతే ఆడపిల్లలు చదువుకు నోచుకోలేని, ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళు చదువుకున్న ఒక జిజ్ఞాస ఉన్న మైండ్లో కానీ వాళ్ళు చదువుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో అటువంటి ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్ళకు కావలసిన 4 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు, వాళ్ళకు కావలసిన కంప్లీట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వీఆర్ ప్రొవైడింగ్ బై ద సాహసం. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈరోజు చంద్రూరు గ్రామంలో నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. అమ్మాయి చాలా బాగా చదువుతుంది. ఈరోజు ఈరోజు అమ్మాయి ఇంజనీరింగ్ ఈసీ చదువుతుంది. కానీ ఇంటి దగ్గర వాళ్ళు చదివించలేని పరిస్థితి. అమ్మాయి అర్థంతరంగా ఆగిపోయిపోతుంది. వాళ్ళు చాకలి వృత్తి చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి వచ్చే మనీ చాలా తక్కువ. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితి 2 అమ్మాయిలు. అటువంటి పరిస్థితిలో అమ్మాయి ఇచ్చి రావడం జరిగింది.
అన్నయ్య ఇది పరిస్థితి, నేను చదువుకోలేకపోతున్నాను. ఆ టైంలో అమ్మ మేము ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం. ఏదైతే మీకు ఇంజనీరింగ్ కావాల్సిన 4 సంవత్సరాల బస్ ఫీ కావచ్చు, మీ ఫీ కావచ్చు, కాలేజ్ ఫీ కావచ్చు, ఈవెన్ ఎగ్జామ్ ఫీ కూడా మేమే కడతామని చెప్పి ప్రాజెక్ట్ చైత్ర ద్వారా అమ్మాయిని ఈరోజు మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మా సాహసం ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్ట్ చైత్ర ద్వారా మేము ఆ అమ్మాయిని చదివిస్తూ, ఆ అమ్మాయి మళ్ళీ చదువుకున్న తర్వాత ఆ అమ్మాయికి కూడా మళ్ళీ ఉద్యోగ కల్పన కూడా మాదే బాధ్యతని మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ ఉద్యోగ కల్పన చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీతో పాటుగా మరొక అమ్మాయిని దత్తత తీసుకోవాలన్నదే ఈ ప్రాజెక్ట్ చైత్ర. అమ్మాయి బాగా చదువుకోవాలి, అమ్మాయి ఫ్యామిలీని చూసుకోవాలి, మళ్ళీ సమాజంలో తన యొక్క ఏదైతే సమాజంలో ఉన్న ఎవరో ఒక అమ్మాయిని దత్తత తీసుకొని మళ్ళీ అమ్మాయిని చదివించాలి అనే ఒక బాధ్యత అమ్మాయికి రావాలని ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చైత్ర అనేది చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం అమ్మాయిలు. మా సాహసం స్వచ్ఛంద సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు ఉన్నారో, ఆ అమ్మాయిలందరూ పైకి రావాలి, వాళ్ళు ఇంకా మరికొంతమందిని చదివించాలి, మరికొంతమందికి చేదోడు కావాలి అని నా ఉద్దేశం. దానికోసం ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఉదాహరణ చూపించాలనే ఈరోజు మేడం గారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ మేడం యాక్చువల్గా ఈరోజు చాలా మందిని చదివిస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు సాహసం స్వచ్ఛంద సంస్థకు బ్యాక్ బోన్ గా నిలుస్తున్న వారు శ్రీదేవి గారు. యాక్చువల్గా ఆవిడకి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా గణేష్ నా పేరు బయటకు రాకూడదు, నా ఇది ఎప్పుడు ఆవిడ ఉద్దేశం అదే యాక్చువల్గా. బట్ ఈ రోజు రాను 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 అంటున్నా అక్కడ మీరు ఖచ్చితంగా రావాలి, ఇక్కడున్న ఆడపిల్లలకు మీరు ఇన్స్పిరేషన్ కావాలి. తెలుసా మీకు ఈరోజు ఆవిడ హౌస్ వైఫ్ అనుకుంటున్నారా? మీరు హౌస్ వైఫ్ కాదు. ఆవిడ ఇంటి దగ్గర కూర్చుంటేనే చాలా మంది ఈరోజు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు, అంతమందికి ఉద్యోగ కల్పన చేస్తున్నారు ఒక ఆడపిల్లగా. మీ అందరికీ ఇదే ఇన్స్పిరేషన్ కావాలని, మా అమ్మాయిలందరినీ మీరు ఆశీర్వదించాలని సభాముఖంగా. అంతేకాకుండా ఈరోజు ఈశ్వరరావు గారిని ఈ సభాముఖంగా ఈ మా కార్యక్రమానికి వచ్చి ఈరోజు సాహసం డిజిటల్ హబ్కి తన వంతు సహకారం చేస్తున్న ఈశ్వరరావు గారికి, శ్రీ వెంకటేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఈశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ సాహసం ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు. మీరు నమ్మరు యాక్చువల్గా, నేను ఎందుకంటే ఈరోజు నేను తెలిసింది కూడా సార్, ఒకసారి సార్ కాల్ చేశాను సార్. నేను తెలియదు కూడా ఆయనకి యాక్చువల్గా. నేను సార్ సాహసం ట్రస్ట్ నుంచి నేను కాల్ చేస్తున్నాను సార్. ఒక అమ్మాయి, మన ఊరు కాదు అమ్మాయి, యాక్చువల్ మన ఇది కాదు యాక్చువల్గా, వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి చాలా అగమ్య గోచరం సార్. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు తాగుడికి బానిస అయిపోయారు. ఆ అబ్బాయిని ఇప్పుడు ఆ అబ్బాయి మన చందులూరు దగ్గర నుంచి ఉన్న చందులూరు తాతగారు, అబ్బాయికి మనం ఏదో విధంగా మనం సహాయం చేయాలి, మీరు అబ్బాయి బాగా చదువుకున్నాడు, అబ్బాయికి 36 ర్యాంక్ కూడా వచ్చింది అనగానే సార్ స్పందించి, సార్ మీరు తప్పనిసరిగా మీరు పంపించండి, నేను ఖచ్చితంగా ఆయనకి అడ్మిషన్ నేను ప్రొవైడ్ చేస్తానని నిజంగా ఉదారంగా మన ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు వచ్చినందుకు నాకు యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన ఈరోజు ఎల్కోట హై స్కూల్లో రేపు ఎల్లుండి తర్వాత విజయపదం అనే కార్యక్రమం మేము చేయబోతున్నాం. యాక్చువల్గా దానికి మొట్టమొదటి కర్త ఎవరైనా ఉన్నారంటే దాని నుంచి ఇనిషియేట్ చేయడానికి మా సత్యమేశ్వర్ గారు ఈరోజు ఈ సభకి వచ్చినందుకు ఆయన కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సాహసం ఫ్యామిలీ ఐ వుడ్ లైక్ టు request you all, take this opportunity and use this our Sahasam Digital Hub and provide us more suggestions to improve that. ఏదైతే సాహసం డిజిటల్ హబ్ ఉందో దీన్ని మీరు ప్రత్యేకంగా వినియోగించుకుంటారని. మరొకటి ఏంటంటే స్పార్క్స్ 2024 అనే మీకు తెలిసే ఉంటుంది స్పార్క్స్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మరొక 2 రోజుల్లో మేము దాన్ని రివ్యూ చేయబోతున్నాం. ఆల్రెడీ డిఓ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా
పిల్లల మధ్య కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచాలనే ఉద్దేశంతో స్పార్క్స్ 2024ని మనం రిలీజ్ చేయడం జరిగింది. దానికి అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువ, ఈవెన్ కట్టకపోయినా ఇది కాదు. బట్ ఏంటంటే పిల్లల్లో సీరియస్నెస్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నామినల్ ఫీగా 20 రూపీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సభాముఖంగా మేడం గారిని మరియు టీచర్స్ని కూడా నేను కోరుకున్నది ఒకటే, ఏదైతే పాఠశాలలో టాప్ 3 ప్రతి స్కూల్ నుంచి మన స్కూల్ నుంచే రావాలని ఈ సభాముఖంగా నేను many more ranks in Sparks 2020. Vijayanagar